టు ద ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హైదరాబాద్లో బోనాలు ఉన్నాయండి. సో బోనాలకు హైదరాబాద్కి వచ్చేసాం అనమాట. మా అమ్మ ఇప్పుడు పూజ చేయడానికి అన్నీ మన పూజ సామాగ్రి ఉంటుంది కదా, అవైతే కడిగేస్తుంది. ఆ పక్కన బోనం చేయడానికి బోనం అన్నం కూడా వండేసింది అనమాట. ఫస్ట్ పూజ చేసేదంట. పూజ చేశాక తర్వాత బోనం పూజించడం అయితే ఉంటుంది. తినవచ్చు, ఎందుకంటే బయట మాకు టెంపుల్ ఉందండి, అంటే గేటు ముందరలా ఉంది. సో అక్కడే బోనాలన్నీ అమ్మవారికి పెడతారు. ఇక్కడే ఆ ముత్యాలమ్మ టెంపుల్ ఉంది. అక్కడ అంగరంగ వైభవంగా చాలామంది వచ్చిపోతూనే ఉన్నారు జనాలు. బోనాలు బుధించి బోనాలు అమ్మవారికి సమర్పించి వెంటనే పెట్టి వెళ్ళిపోతున్నారు. ఇక మాకు ఇంకా అన్నీ అవ్వలేదండి, రెడీగా అవ్వలేదు కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. సో మా అమ్మ అయితే ఇప్పుడు పూజ చేస్తుందన్నమాట. దేవుని పటాలను చూడండి మా అమ్మ ఎలా అందంగా అలంకరించిందో. ఏం కాదు లేవా, మూడేసేరా అట్లా ఇట్లా కాదే, ఈయన ఇట్లా మూడేయి అల్లినట్టు. పూలమాల అయితే కట్టేసిన, అదైతే అయిపోయింది. ఇంకా నేను నిమ్మలంగా కూర్చొని బోనం అయితే బుదించుకుంటూ కూర్చున్నా. మా అమ్మ ఇంకా అందులోనే బగారా రైస్, చికెన్, మటన్ కూర చేద్దామని అన్నీ అయితే రెడీ చేసుకుంది. బగారా రైస్ అయితే చేస్తుంది. ఇంకా వంట అంత అయిపోగానే ఇంకా బోనం బుదించు కూడా అయిపోతుంది అంతలోపు. తర్వాత అమ్మవారికి బోనం సమర్పించడానికి అయితే వెళ్తాము. ముందుగా మా బోనం బుదించాక బోనం అంతా బుదించాక బోనం ఎత్తుకునే ముందు ఒకసారి బోనానికి ఒక కొబ్బరికాయ అంటే కొట్టుకోవాలి. తర్వాత బోనం ఎత్తుకోవాలి. నేను ఆల్రెడీ ముందుగా రెడీ అయిపోయాను. ఇంకా మా అమ్మని బోనం ఎలా బుదిస్తారు అని చెప్పి నేను అడిగితే నేను నచ్చినట్టు చేయబుద్ది అని చెప్పి కసరిచ్చింది. ఇక సర్లే అని చెప్పి ఇక నాకు నచ్చినట్టుగా నేనైతే బోనం బుదిస్తాను అనమాట. ఇంకా ఫస్ట్ గంధం పూసాను, తర్వాత పసుపు కుంకుమ పూసి ఇంకా అలా అమ్మవారికి అయితే బోనం పూజించుకున్నాను నేనైతే. ఆ తర్వాత అమ్మ ఇంకా బోనం దీపం కూడా వెలిగించేసింది. కొబ్బరికాయ అయితే కొట్టుకుంటుంది అనమాట. ఇదే లాస్ట్ బోనము. ఇప్పుడైతే 12:30 1 అవుతుంది అనుకుంటా.
ఇంకా మోకాళ్ళ మీద అమ్మవారి చుట్టూ తిరుగుతాడు బోనం ఎత్తుకొని తల మీద అమ్మవారి పూనకాలతో వస్తుంటాడు అనమాట. ఇతనే లాస్ట్. ఇక నేను మిస్ అయిపోయాను అనమాట మోకాళ్ళ మీద అమ్మవారి గుడి చుట్టూ తిరగడము. పాత పట్టణ నగర్ నుండి అమ్మవారి గుడి దాకా అమ్మవారిని ఊరేగింపుతూ తీసుకొస్తాడనమాట. ఇందులో స్పెషల్ ఏంటంటే మన పొట్టేలతో ఆ రథం గుంజిస్తారు. ఇప్పుడైతే టైము ఎంత అవుతుందో అంత మ్యాక్సిమం చెప్పలేము అనమాట. ఇది నైట్లో బోనాలన్నీ అమ్మవారికి సమర్పించాక నైట్లో తీస్తారనమాట. చూడండి ఇక్కడ పొట్టేలతో గుంజిస్తున్నారు రథము, అమ్మవారి రథం.